ఇది కరెక్ట్ ప్లేస్. అసలు నా చీర తొందరగా ఆరిపోతుంది. కోడలా, ఇక్కడ మంచి గాలి వస్తుంది, కాసేపు బయట కూర్చుంటా నేను. జాము రాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. అబ్బా, మంచి నిద్ర వస్తుంది నాకు. వామ్మో, ఏంటిది తెల్లగా? అమ్మో ప్లీజ్ నన్నేం చేయకు, నేనేం చేయలేదు. అమ్మో వద్దు, నా దగ్గర రాకు. అమ్మో చచ్చాను రో. ఏమైంది అట్లా పడిపోయాను? కోడలా, అరే జల్దీ రండి, మీ అమ్మ పడిపోయింది ఇక్కడ. ఏమైందమ్మా అట్లా పడిపోయినావు? ఎందుకలా పడిపోయారు? ఏమో నే బానే పడుకున్నా, మధ్యలో ఏదో సౌండ్ వచ్చి మెలకొచ్చింది. కరు తెరిచి చూస్తే ఏదో తెల్లని వస్తువు నా ముందు ఎగురుతుంది. నేను గట్టిగా అరుస్తున్నాను, అది వచ్చి నా మీద పడింది. కొంపదీసి ఆ తెల్లని వస్తువు ఇదేనా? అవునే, ఇదే మాయదారిది. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఎగురుతుంది. అయ్యో అత్తయ్య, ఇది నా చీర. తొందరగా ఆరాలని సాయంత్రం వచ్చి ఆరేశాను, అది గాలికి పైకి ఎగిరినట్టుంది. నీ మొహం మండానికి ఇంకా ప్లేసే దొరకలేదానే ఆరేయడానికి? కొంచెం ఉంటే నా గుండె ఆగిపోయేది. మళ్ళీ నవ్వుతున్నావు సిగ్గు లేకుండా. రేపటి సాయంత్రం పూట నీ వస్తువు ఏదైనా బయట ఉంది అంటే కాల్చి పడేస్తా చెప్తున్నా. అది కాదమ్మా. ఏచి పొండి, ఇద్దరికిద్దరు బాగా సరిపోయారు. చూశారు కదా మా అత్తయ్యని ఎలా భయపెట్టాను. ఇలాంటివి మరెన్నో చూడడానికి మీరు చేయండి సబ్స్క్రైబ్.